ఈరోజు ఆషాఢ బహుళ ఏకాదశి తిథి ఉంది. దీన్ని కామికా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అలాగే హైదరాబాద్ మహంకాళి అమ్మవారి జాతర కూడా ఈరోజు జరుగుతుంది. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఆషాఢ బహుళ ఏకాదశి, కామికా ఏకాదశి విశిష్టత గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడని విష్ణు పురాణంలో, పద్మపురాణంలో చెప్పారు. కామికా ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, కాశీ క్షేత్రంలో కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో, కేదారేశ్వరుణ్ణి దర్శిస్తే ఎలాంటి అద్భుతమైన ఫలితం కలుగుతుందో, కురుక్షేత్రంలో సూర్యగ్రహణం ఉన్న సమయంలో బంగారం దానం చేస్తే ఎలాంటి అద్భుత ఫలితాలు చేకూరతాయో, దేవగురువైనటువంటి బృహస్పతి సింహరాశిలో సంచారం చేసేటప్పుడు పౌర్ణమి సోమవారం కలిసొచ్చిన రోజు గోదావరి నదిలో స్నానం చేస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో, వాటన్నిటితో సమానమైనటువంటి ఫలితాలను కలిగింపజేసే శక్తి కామికా ఏకాదశికి ఉంటుందని బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పాడని విష్ణు పురాణంలో, పద్మపురాణంలో ప్రామాణికంగా చెప్పారు. అంతటి అద్భుతమైన శక్తి ఆషాఢ బహుళ ఏకాదశి, కామికా ఏకాదశికి ఉంటుంది. మనోభీష్టాలన్నీ నెరవేర్చే ఏకాదశి కాబట్టి దీన్ని కామికా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ ఏకాదశికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఎవరైనా సరే శ్రీమన్నారాయణమూర్తిని తులసి దళాలతో పూజించినట్లయితే బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు దానం చేసిన అద్భుతమైన ఫలితం కలుగుతుందని పద్మపురాణంలో చెప్పారు. కాబట్టి బంగారం, వెండి దానం చేసిన సంపూర్ణమైన ఫలితం సులభంగా లభించాలంటే తులసి దళాలతో విష్ణువుని పూజించండి. తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. అలాగే ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టి నమస్కారం చేసుకుంటే సూర్యలోక ప్రాప్తి శరీరం విడిచిపెట్టాక కలుగుతుందని కూడా ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం ఏకకాలంలో పొందాలంటే ఈరోజు గోగ్రాసము దానం ఇవ్వాలి. అంటే గోవు ఆహారంగా స్వీకరించడానికి అవసరమైన గ్రాసమును ఈరోజు దానంగా ఇచ్చినట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని ఏకకాలంలో సిద్ధింపజేసుకోవచ్చు. అంతటి శక్తి ఈ కామికా ఏకాదశికి ఉంటుంది. అందుకే ఈరోజు ఉపవాసము, విష్ణు నామస్మరణ, తులసి దళాలతో విష్ణు పూజ, అష్టాక్షరి మంత్రజపం, ద్వాదశాక్షర మంత్రజపం ఇవన్నీ కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, హైదరాబాద్ మహంకాళి అమ్మవారి జాతరను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, కాళికా అమ్మవారికి నిమ్మకాయల దండను సమర్పించడం ద్వారా, కాళికా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలను వెలిగించుకోవటం ద్వారా దృష్టి దోషాలు, శత్రుబాధలు అన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి దృష్టి దోషాలను అధిగమించడానికి ఈరోజు కూష్మాండ దీపాలు గుమ్మానికి ఇరువైపులా వెలిగించుకోవటం కూడా సమస్త శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కూష్మాండ దీపాలంటే గుమ్మడికాయ దీపాలని అర్థం. గుమ్మడికాయ కోసి మధ్యలో చక్కగా ఒత్తులు వేసి దీపాలు వెలిగించుకొని గుమ్మానికి ఇరువైపులా నవధాన్యాలు, రాళ్ళ ఉప్పు పోసి వాటి మీద ఈ కూష్మాండ దీపాలు, గుమ్మడి దీపాలు వెలిగించుకున్నట్లయితే ఇంటికి ఉన్న దృష్టి దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు సమర్పించటం, అమ్మవారిని దర్శనం చేసుకోవటం ద్వారా కూడా అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. కామికా ఏకాదశి, హైదరాబాద్ మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.